నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను భయపడ్డానండి. ఇక్కడ ఏ భరణం ఎవరో అంటారు, నిమిషమే టైం ఇచ్చామని కంగారు పెట్టేసి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడలేదో తెలియక కంగారు పడతామని 4 మాటలు రాసుకొచ్చాను, అది చదివేద్దామని. అది చదవడానికి ముందు ఏం మాట్లాడగలనో ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎవరు లేరు, భరణలు లేరు కాబట్టి ఇంకా రాలేదు. చాలా గొప్ప సమావేశం అండి ఇది. బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికేశాను. దేన్ని అయినా 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం వలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు. కాంబినేషను అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివి ఏవో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసిరా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా అలా ఎన్ని అనుభవాలు ఇవన్నీ. ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా 90 చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకి ఆనందం. అందులో నా జోకులన్నీ తెలివి తక్కువ జోకులుగా ఉండేవి. నేను చేసిన ఏ పనైనా అంతే. వీళ్ళలో నేను చదువుకోని వాడిని, నిరక్షరాస్యుడిని, రచయితను అయిపోయాను. కానీ అవేవో సినిమా డైలాగులు రాయడానికి తప్ప సాహిత్యం అది కాదు. సాహితీ సభలకు నన్ను పిలుస్తూ ఉంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, పిలవకండి, అలాగే ఫూల్ అయిపోతాను నేను, మీరు ఫూల్ అయిపోతారు అంటుంట. అట్లా వీళ్ళ మధ్య చాలా అందరూ వాళ్ళ సాహిత్యం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈయనది ఒక శైలి, భరణిది ఒక శైలి, ధర్మవరానిది ఒక శైలి, ఇలా ఏబిఎస్, ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే, ఎవరి రంగంలో వాళ్ళ నిష్ణాతులు. లక్కీగా నేను ఎక్కడ బతికిపోయానంటే, నేను 4 నాటకాలు ఆడి రాసి సినిమా ఫీల్డ్కి రావడం వల్ల చిన్న పునాది నాకు కూడా ఏదో ఉందని ఒక ఆత్మస్థైర్యం, అంతే తప్ప వీళ్ళలో ఏ రకంగా కూడా నేను సరితూగను. ఎక్కువ ఆ సైలెన్స్తో వాళ్ళు మాట్లాడే విని అందులో నేను ఏమైనా ఒక అపప్రిన్సిపు జోకో మాటో అంటే వాళ్ళు నవ్వుకొని, ఆ నవ్వుని నేను నవ్వుకొని అలాగే గడిపిన రోజులు ఎక్కువ అండి. ఇదిగో ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందని అది చదువుతానండి. అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి. అందులో సగం మిగతా వాళ్ళు చెప్పేసినవి అవి ఉంటాయి. దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, నేనే రాసుకొచ్చాను. రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి. అయితే ఒక్కటేంటంటే, నువ్వు మాట్లాడితేనే బాగుంది, రాసింది చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది. కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు 70 వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా వచ్చినా సెల్ ఫోన్స్ గన్స్లా ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుడిని గుర్తుపెట్టారా, చూడండి పాపం ఎలా అయిపోయాడో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నానా బేభత్సం చేసేస్తున్నారు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు
70 ఏళ్ళు వచ్చాక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక కాన్పు నొప్పులు వస్తాయా? అందరూ బ్రహ్మానందం గారు అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు. అర్ధ శతాబ్దం, దాదాపు 1500 సినిమాలు, పోటీ నలుగురు మధ్య అయినా, 40 మంది మధ్య అయినా, రాబోయే ఇంకో 80 మంది మధ్య అయినా, తరతరాలతో తలబడిన తరగని చరిష్మా. అది థియేటర్కల్ సినిమా అయినా, ఓటీటీ అయినా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా, ఈవెంట్ అయినా, యాడ్ అయినా, మీమ్స్ అయినా, ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే ఆయనే. ఆయనతో నటించని నటుడు లేడు, ఆయన నటించని సినిమా లేదు, ఆయన నటించని పాత్ర లేదు, అసలు ఆయన నటించక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు, ఆయన కనిపించక్కర్లేదు, జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం. ఆయనది ఒక హాస్య విశ్వరూపం. ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు, ఆయన పక్కన నటించినందుకు, భావాలు పంచుకున్నందుకు, నవ్వులు పెంచుకున్నందుకు, ఈ బహుదూరపు బాటసారి మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావి 4 ఉన్నందుకు మురిసిపోతూ, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. మీ మాటలే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయి అని నిరూపించారు. బాబు మోహన్ గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అండ్ ప్యారమ్ గ్రూప్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రహ్మానందం గారి సెలబ్రేషన్స్ని ఆయన సమక్షంలో జరుపుకునే అవకాశం మాకు కల్పించినందుకు ప్యారమ్ గ్రూప్స్కి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నేను సినిమా వేదిక మీద ఇదే నాది మొదటిసారి, నాకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు. అట్లా అని చెప్పి నాకు లిరిక్స్ రాసిచ్చేటోళ్ళు కూడా లేరు చదువుదామంటే. రాజకీయంగా కౌంటర్లు ఏమనంటే వేస్తుంటాం, ఎందుకంటే వాస్తవ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటుంటాం. అయితే బ్రహ్మానందం గారిని ఇప్పుడు కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నప్పటి కూడా అందరూ నవ్వుల గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం ఆ పెద్ద మనిషిని నా కంపారిజన్స్లో నేను భూతల్లితోటి పోలుస్తా. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం అవుతున్నా కూడా, పర్యావరణం అనేటటువంటి నశిస్తున్నా కూడా భూతల్లి ఓపిక ఎప్పుడు కూడా తగ్గదు. సేమ్ అట్లనే నేటి సమాజంలో హింస అనేటటువంటిది పెరుగుతుంది, శాంతి అనేటటువంటిది లేదు, సహనం అంతకంటే లేదు, నవ్వులు అనేటటువంటివి మర్చిపోతూ ఉన్నారు జనాలు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే. కానీ బ్రహ్మానందం గారి యొక్క ఆయన సూర్యకిరణాలు లాంటి నవ్వులు మాత్రము భూతల్లికి ఎంతైతే ఓపిక ఉంటుందో, బ్రహ్మానందం గారి యొక్క ఆ సూర్యకిరణాలు లాంటి ఆ నవ్వులు కూడా ఆయన ఉన్నన్ని రోజులు ఉంటూనే ఉంటుంది. ఎందుకనంటే ఏమో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇట్లాంటి పెద్ద మనుషులందరూ మన మధ్యలో ఈరోజు అంటే ఉన్నారు, రేపొద్దున ఇట్లాంటిది మళ్ళీ కంటిన్యూయేషన్ అనేటటువంటి అంశాల్లో ఆ పెద్దయిన బాటలో మనందరం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిది అని అంటే, కేవలం కళాకారుడి లెక్క కాదు ఆయన యొక్క జీవితంలో. నేను ఎందుకంటే ఎప్పుడు బ్యాక్ స్క్రీన్లో అయిన కష్టాలు ఎప్పుడు ఈ ప్రపంచానికి చెప్పలే. ఎంతసేపు మన అందరినీ నవ్వుపించిండ్రు, నవ్వినము. మన జీవితాలలో కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందాకనే పెద్ద అన్నట్టు సాయంత్రం పూట జరిసేపు స్క్రీన్ చూస్తే సరదాగా కాసేపు నవ్వుకునేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని అందించేటటువంటి మహానుభావులు రానున్నటువంటి కాలంలో ఆయన యొక్క స్ఫూర్తిలో, ఆయన అడుగుజాడలో ముందు కూడా నడుస్తూ మనం పోవాల్సినటువంటిది. ఆయన జీవితమే ఒక సందేశం లెక్క. నాలాంటి వాళ్ళు అది ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితం అనేటటువంటిది నలుగురికి ఉపయోగపడేటట్టుగా, వాళ్ళని కష్టాల నుంచి బయటికి నెట్టేసేటట్టుగానే ఉండాలనే తప్ప ఒకరితోటి ఒకరు ఇబ్బందులు పడేటటువంటి విధంగా ఉండదు. సార్, మీ జీవితం అనేటటువంటిది మాకు స్ఫూర్తిదాయకం. మీ ఆశీస్సులు, మీది
ఎప్పుడు కూడా మరీ ముఖ్యంగా నేటి తరం యువతరానికి మాత్రం సహనంతో మనం ఒకరితోటి ఒకరు నవ్వుకునేటటువంటి దిశగా ప్రయత్నం చేద్దాం తప్ప ఒకరి కాళ్ళలో ఒకరు కట్టెలు పెట్టుకునేటటువంటి దాని లెక్క కాకుండా సన్మార్గంలో నడుస్తాం, మీ బాటలో నడుస్తాం అని చెప్పి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.